ఎంఎంటీఎస్ రైలులో అత్యాచార యత్నమే జరగలేదు. ఇన్స్టా రీల్స్ చేస్తూ యువతి రైలు నుంచి జారిపడ్డట్టు పోలీసుల వెల్లడి. మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ. ఛత్తీస్గఢ్ లో 22 మంది లొంగుబాటు. ప్రధాని మోదీ ఏపీ పర్యటనకు చకచకా ఏర్పాట్లు. మంత్రులతో ఆర్గనైజింగ్ కమిటీ ఏర్పాటు. విజయవాడ సిట్ ఆఫీస్ కు విజయసాయిరెడ్డి. ఏపీ లిక్కర్ కేసులో అధికారుల విచారణ. చేవెళ్ల జహీరాబాద్ నియోజకవర్గాలపై మీనాక్షి రివ్యూ. పార్టీ లైన్ దాటితే చర్యలు తప్పవని నేతలకు వార్నింగ్. మజ్లీస్ కనుసన్నల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ నడుస్తున్నాయి. బీజేపీ ఓటమి లక్ష్యంగా పనిచేస్తున్నాయన్న కిషన్ రెడ్డి. మరోసారి గచ్చిబౌలి పిఎస్ కు బీఆర్ఎస్ నేత క్రిషాంక్. కంచె భూముల కేసులో ఫేక్ వీడియోల పోస్టులపై విచారణ. టీటీడీ గోల్డ్ డాలర్స్ పై బంగారం ధర ఎఫెక్ట్. సిల్వర్ డాలర్స్ తో సరిపెట్టుకుంటున్న శ్రీవారి భక్తులు. ఎలాన్ మస్క్ కు ప్రధాని మోదీ ఫోన్ కాల్. టెక్నాలజీ ఇన్నోవేషన్ రంగాల్లో సహకారంపై సంభాషణ. రాష్ట్రపతికి స్వతంత్రంగా అధికారాలేమీ లేవు. ధన్కడ్ రాజ్యాంగం తెలుసుకోవాలన్న కపిల్ సిబల్. దేశవ్యాప్తంగా 3వ రోజు కాంగ్రెస్ ఆందోళనలు. చార్జ్షీట్లో రాహుల్ సోనియా పేర్లు చేర్చడంపై నిరసన.